ఒక అమ్మాయి వస్తుంది, వచ్చేసి సార్ అతను నేను ఇంతకుముందు ప్రేమించుకున్న తర్వాత వద్దనుకున్న తర్వాత అతను గతంలో మాతో ఉన్నటువంటి ఫొటోస్ అన్నింటినీ కూడా దాన్ని దాన్ని మార్ఫింగ్ చేసి దాన్ని సపోజ్ న్యూడ్ గా పిక్చర్ చేస్తూ ఫేస్బుక్లలో పెడుతున్నాడు, లేకపోతే సోషల్ మీడియాలో మొత్తం పెడుతున్నాడు అంటే కనుక ఫస్ట్ ఏ విధంగా రియాక్ట్ అవుతాం మనం? ఒక కేసు పెట్టి నోటీస్ ఇచ్చి 41A నోటీస్ ఇచ్చి పంపిస్తామా? కాదు కదా. అదే నీ బిడ్డ అయితే, నీ చెల్లి అయితే వాడు ఏం చేస్తాం? నేనైతే ఉతికి ఇస్త్రీ చేస్తాం అన్నమాట. అర్థమైందా? అదే చేయాలని అంటాను. సో అక్కడ అంటే అవతల ఆ బిడ్డ గాని లేకపోతే ఒక అమ్మాయి వచ్చినప్పుడు మనం చేయాల్సింది నువ్వు ఊరినే ఒక నోటీస్ ఇవ్వడమే కాదనమాట. యూ హ్యావ్ టు సీ దట్ ఆల్ స్టర్న్ యాక్షన్స్ ఆర్ టేకెన్ వాట్ ఎవర్ ఇన్ ద పాసిబుల్ నీ దగ్గర ఉన్నటువంటి దాంట్లో చేసినప్పుడు. ఎందుకంటే సిస్టమ్స్ మన దగ్గర ఎందుకంటే కోర్టుకి రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కోర్టు దగ్గరికి వెళ్తే కనుక అక్కడ వెంటనే వాళ్ళు ప్లే చేస్తారు, లేకపోతే పోలీస్ దగ్గర కూడా ప్లే చేస్తారు, లేకపోతే అడ్మినిస్ట్రేషన్ రకరకాల చోట చేస్తారు. వీలైన చోట అలా అని చెప్పి తప్పు చేయని వాడిని గనక అకారణంగా ఎవడన్నా గనక ఒక చెంపదెబ్బ కొట్టినా కానీ కూడా హీ విల్ నాట్ బి స్పేర్డ్, హీ హాస్ టు బి సస్పెండెడ్. సో అంటే మనం అది ఉండాలన్నమాట. వాట్ ఈస్ రైట్ అండ్ వాట్ ఈస్ రాంగ్. డిస్క్రిమినేషన్, ద పవర్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఎవరికి ఉంటుందండి? అది హ్యూమన్స్ కు ఉంటుంది. అది జంతువులన్నిటికీ ఉంటుంది. ఒక వేడి చల్లారగా టక్మని వేడిది ఉంది అనుకోండి, అందరికీ ఉంటుంది. ప్రతి లివింగ్ బీయింగ్ హ్యాస్ దట్ డిస్క్రిమినేటింగ్ ఎబిలిటీ కదా. బట్ మ్యాన్ ఈజ్ ఆల్సో యానిమల్, బట్ మ్యాన్ ఈజ్ సోషల్ యానిమల్. అరిస్టాటల్ అన్నది ఏంటి? మనిషి అనేవాడు సంఘజీవి. నువ్వు జంతువువే కానీ సంఘంలో ఉంటావు. సంఘంలో ఉన్నప్పుడు సంఘం కట్టుబాట్లు కొన్ని ఉంటాయి అన్నమాట. ఆ కట్టుబాట్లు ఎవరైతే గనక ఆ కట్టుబాట్లకి నియమ నిబంధనలకి లోబడకుండా ఉంటాడో అతని దగ్గర కూడా మనము డెఫినెట్ గా వీ హ్యావ్ టు యాక్ట్, రైట్? వీ హ్యావ్ టు యాక్ట్. మన దగ్గర ఉన్నట్టు అన్ని పవర్స్ తీసి యాక్ట్ చేయాలన్నమాట. అన్ని పవర్స్ తీసి చేయాలి, చట్టపరంగా చేయాలి. అండ్ అవసరం అనుకుంటే గనక కొన్ని చోట్ల ఎస్ యూ హ్యావ్ టు ఓవర్స్టెప్ ద లా, బట్ ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ఇది. నేను నమ్మేది ఏంటంటే ఎండ్స్ జస్టిఫై ద మీన్స్. ఇట్స్ నాట్ ఓన్లీ ద మీన్స్ అలా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు ఓవర్స్టెప్ చేయకూడదు. చట్టాన్ని మన చేతుల్లో తీసుకొని ఇష్టం వచ్చినట్టు చేస్తామంటే కూడా కుదరదు. సో ఇవన్నీ కూడా మనం తీసుకునేటప్పుడు ఎస్ ఎండ్స్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. లక్ష్యాలు చాలా ఇంపార్టెంట్.